కేదారనాథ్ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్ జ్యోతిర్లింగం సంఖ్య 11వ ప్రాంతం హిమాలయ పర్వతాల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లా నది మందాకిని నది తీరంలో ఎత్తు సముద్ర మట్టానికి 3583 మీటర్ల ఎత్తులో దేవుడు కేదారేశ్వర స్వామి లింగరూపంలో శివుడు పురాణ గాథ పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో ఎంతో మంది మృతికి కారణమయ్యారు. ఆ పాపాల నుంచి విముక్తి పొందేందుకు వారు శివుడిని దర్శించాలనుకున్నారు. అయితే శివుడు వారికి కోపంగా ఉండి వారికి కనిపించకుండా ఉండేందుకు హిమాలయాల్లో బలరూపంలోకి మారిపోయాడు. పాండవులు ఆయనను అన్వేషిస్తూ హిమాలయాల్లోకి చేరారు. అప్పటికే శివుడు ఒక ఎద్దుగా బలరూపంగా మారిపోయాడు. పాండవులు చూసి పట్టుకున్నారు. కాని ఆ ఎద్దు భూమిలోకి మునిగిపోయే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో భీముడు ఆ ఎద్దును పట్టుకునే ప్రయత్నం చేయగా ఎద్దు వెనుక భాగం పృష్ఠభాగం బయటపడింది. అది అదే స్థలంలో శివలింగంగా మారిపోయింది. అదే కేదారనాథ్ జ్యోతిర్లింగం. శివుడు అక్కడ దర్శనమిచ్చి పాండవులను ఆశీర్వదించాడు. అందుకే ఈ స్థలాన్ని కేదారనాథ్ అని పిలుస్తారు. కేదార అంటే క్షేత్రం, నాథ్ అంటే ప్రభువు అని అర్థం. ఆలయ విశేషాలు. నిర్మాణం. ఈ ఆలయం 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు పునః స్థాపించినట్లు భావిస్తారు. శిలా శిల్పం 6 అడుగుల వెడల్పు కలిగిన నల్ల శిలలో శివలింగం ఉంటుంది. వాతావరణం ఏప్రిల్ నుండి నవంబర్ మధ్య మాత్రమే ఆలయం తెరిచి ఉంటుంది. శీతాకాలంలో కఠినమైన మంచుతో మూసివేస్తారు. శీతాకాలంలో శివుడు తాత్కాలికంగా ఉకీమఠ్ అనే ప్రదేశానికి తరలించబడతాడు. అక్కడ పూజలు జరుగుతాయి. పూజా విధానం. రోజూ అభిషేకాలు, పంచామృతాలు, బిల్వపత్రాలు మరియు నెయ్యితో పూజలు చేస్తారు. ముఖ్యంగా మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. చారధామ్ యాత్రలో ఇది ఒక భాగం. యమునోత్రి, గంగోత్రి, కేదార్, బద్రీ. కేదారనాథ్ విశిష్టతలు. ప్రకృతి అందాలు, మంచుతో నిండిన పర్వతాలు, నదుల మధ్య ఒక పవిత్రమైన వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక శాంతి, శివుని శక్తిని అతి దగ్గరగా అనుభవించగలిగే స్థలం. భక్తి యాత్ర, ఎన్నో కష్టాల మధ్య కొండల్లో నడిచి చేరుకోవలసిన క్షేత్రం కాబట్టి ఇది నిజమైన భక్తికి నిదర్శనంగా పరిగణించబడుతుంది.